ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైజాగ్ వేదికగా జరిగిన భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ మెన్స్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ని ఇమిటేట్ చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై పంత్ వినియోగించిన ట్రిక్ని వైజాగ్లోనూ చేసింది. అంతా బాగానే ఉంది, కానీ రిజల్టే వర్కౌట్ కాలేదు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ గెలిచేసింది అని అందరూ అనుకున్నారు. హెన్రిచ్ క్లెసెన్ వరుస సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్ని సౌత్ ఆఫ్రికా వైపు తీసుకెళ్లాడు. అదే సమయంలో రిషబ్ పంత్ తన కాలికి కండరాలు పట్టేశాయంటూ ఫిజియోను పిలిపించి మ్యాచ్ని కాస్త డైవర్ట్ చేశాడు. ఆ తర్వాత క్లెసెన్ అవుట్ అవడంతో మ్యాచ్ బలుపు తిరిగి చివరికి టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డి క్లార్క్ టీమిండియా బౌలర్లను ఊచకోత కోసింది. ఆఖరి ఓవర్లో వరుస సిక్సర్లు, ఫోర్లు బాది ఎవరు ఊహించని విధంగా మ్యాచ్ని సఫారీల వైపు తిప్పేసింది. అప్పటి వరకు భారత్ వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా వైపు మళ్లడంతో రిచా ఘోష్ కూడా మ్యాచ్ని కాస్త డైవర్ట్ చేసేందుకు ఫిజియోను రప్పించింది. ఇది చూసిన అందరూ రిచా ఘోష్ కూడా రిషబ్ పంత్లా చేస్తుందని అనుకున్నారు. అప్పటికే క్రాంతి గౌడ బౌలింగ్లో మొదటి 3 బంతుల్లోనే వరుసగా 2 సిక్సర్లు, ఒక బౌండరీ బాదిన డి క్లార్క్ మ్యాచ్ను డిసైడ్ చేసేసింది. అయితే కాస్త గ్యాప్ రావడంతో ఆ మిగతా 3 బంతులు సింగిల్స్కే పరిమితమయ్యాయి. ఆఖరి 5 ఓవర్లో 50కి పైగా పరుగులు కావాల్సి రాగా మరో 7 బంతులు మిగిల్చి మరి సఫారీలు విజయం సాధించారు. డి క్లార్క్ 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులతో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ విన్నర్గా నిలిచింది. అనూహ్య రీతిలో మ్యాచ్ గెలవడంతో సఫారీలు వైజాగ్లో సంబరాలు చేసుకుంటున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లో 251 పరుగులకు ఆల్అౌట్ అయింది. రిచా ఘోష్ మెరుపులతో మంచి స్కోర్ చేయగలిగింది. కానీ సఫారీ జట్టులో 8వ బ్యాటర్గా ఆడిన డి క్లార్క్ రెచ్చిపోవడంతో గెలిచే మ్యాచ్లో భారత్ ఓడిపోయింది.